హాయ్ హలో నమస్తే. నేను మీ ఆకాశ రామన్న. ఈసారి మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చేసా. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్తో పాటు తెలంగాణ ప్రజల్లో నడుస్తున్న మరో హాట్ టాపిక్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం గురించి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే టాపిక్ పై తీవ్రంగా చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి లోక్సభ ఎన్నికల ముందు తెరపైకొచ్చింది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎంపీ వెంకటేష్. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందా అంటే అవుననే అంటున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరస్పర అవగాహనతో పోటీ చేశారని కుండబద్దలు కొట్టేశారాయన. ఇంతకీ ఒప్పందం ఎలా ఉండాలి, ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి అనే దానిపై కూడా ఇప్పటికే ఓ అవగాహనకొచ్చినట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరి, ఖమ్మం, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేస్తుందని, బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో కమలానికి గులాబీ సహకరిస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా గులాబీ శిబిరం నుంచి మౌనమే సమాధానం. దీంతో ఇప్పుడు కారు పార్టీ నేతల్లో కంగారు మొదలైంది. ఈ ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పడుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతల్లో షివరింగ్ మొదలైందని తెలుస్తోంది. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో ఇదే ప్రభావం వల్ల ఘోర ఓటమి చెందామన్న భావనలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ కనీసం డిఫెన్స్ కూడా చేసుకోలేకపోతోంది. దీనికి ముఖ్య కారణం ఢిల్లీ లిక్కర్ కేసు అని సమాచారం. ఇదే కేసులో మొదటి నుండి కేసీఆర్ తనయ కవిత ఉందని, అసలు ఈ స్కామ్ సూత్రధారి పాత్రధారి ఆమెనే అనేది ఈడీ ఆరోపణ. ఒకానొక సమయంలో కవిత అరెస్టు ఖాయమని అందరూ భావించారు. చాలా సందర్భాల్లో బండి సంజయ్ కవిత అరెస్టు ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ కూడా అదే భావించారు. కానీ తీరా చూస్తే కవిత అరెస్టు కాలేదు. బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అన్న ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఇదంతా గతం. కానీ ప్రస్తుతం కూడా పరిస్థితి ఏమీ మారలేదని తెలుస్తోంది. పార్టీని వీడుతున్న ఎంపీలు చెప్పే కారణాల్లో పార్టీ నిర్ణయాల్లో బీజేపీ జోక్యం కూడా ఒకటని తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం ప్రచారంగా ఉన్న ఈ అంశాన్ని ధృవీకరిస్తూ బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చేశారు ఎంపీ వెంకటేష్ నేత. అంతేకాదు 5 ఏళ్లు బీజేపీతో యుద్ధం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపడం నాకు నచ్చలేదన్నారు ఆయన. బీజేపీతో ఒప్పందం చేసుకుని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరగడం తనని బాధించిందన్నారు వెంకటేష్. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం చేసుకోవడం తనని తీవ్రంగా కలిచివేసిందని, అందువల్లే తాను గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాదు ఇప్పుడు ఇదే కారణంతో మరికొంతమంది కారు దిగేందుకు రెడీ అయిపోతున్నారట. నేతల పరిస్థితే ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లతో ఎలాంటి తీర్పిస్తారో అని ఇప్పటికే గులాబీ నేతల్లో గుబులు మొదలైందట.